హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవెన్ దో బ్యాచిలర్స్ కూడాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఆనియన్స్ 2, అలానే టమాటాలను కూడా ఒక 4, గుప్పెడు కొత్తిమీరని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరేగా ఒక బౌల్లోకి కొద్దిగా పెరుగు తీసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని కూడాను మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పైన ఉన్న పెంకుని తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఆనియన్ని, ఒక 2 పచ్చిమిర్చిని సన్నంగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు అనేవి 70% వేగేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేగాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకునేది వేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. అంటే మనకి పైన ఆయిల్ అనేది కంప్లీట్గా సెపరేట్ అయిపోవాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్ మిక్స్ని, దీన్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఒక 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తంగా కలుపుకొని మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు కర్రీ అనేది బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా మూత తీసి చూసుకుంటే ఆయిల్ అనేది మనకు సెపరేట్ అయిపోయింది, అంటే కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ రెసిపీ. ఇంట్లో వెజ్జెస్ లేనప్పుడు ఒకసారి ఎగ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా కంప్లీట్ అయిపోతుంది.